అండి, వెల్కమ్ టు మై ఛానల్ సహవారస్ వరల్డ్. మళ్ళీ వచ్చేసామండి. ఈరోజు అడిగే తిండి పోటీ ఏంటో తెలుసా? చూడండి, బోండా అండ్ ఇడ్లీ. 4 ఇడ్లీ, 6 బోండా, పల్లె చట్నీ, ఇది కారం. వాళ్ళైతే ఇడ్లీ చేసిన బ్రేక్ఫాస్ట్కి, ఇంకా ఎందుకో తిండి పోటీ పెట్టుకుందాం అనిపించింది. అందుకే గబగబా ఒక్క ఇడ్లీ అయితే ఏం బాగుంటుంది, సప్ప మంచిగా ఉండదు కదా అని అదే ఇడ్లీ పిండిలో కొంచెం మైదా పిండి వేసేసి ఈ బోండా కూడా చేసేసిన. సూపర్ ఉన్నాయి బోండాలు అయితే. ఓకే అండి, స్టార్ట్ చేద్దాం. కారం అయితే సంబంధం లేదు, ఇష్టం అయిపోవచ్చు లేకపోతే లేదు. ఎందుకంటే కొంచెం అంతా సప్ప ఉంటుంది కదా, మళ్ళీ నువ్వు సప్ప ఉన్న చట్నీ అట్లా అంటావని కొంచెం అట్లా ఉండని అని వేసిన. కారం తొడవచ్చు లేకపోతే లేదు. ఇవి అయితే ఉడవాలి, చట్నీ ఇడ్లీ బోండా అయితే ఉడవాలి. ఓకేనా? ఓకే అండి, స్టార్ట్ చేద్దాం. ఉంచుకోకు, ఫస్ట్ ఉంచుకొని పెట్టుకుంటా ఏంటి. ఓకే, స్టార్ట్. 1 2 3 స్టార్ట్. ఎందుకు బొట్లు కొనాలి బాగానే అవుతున్నాయని చెప్తున్నా. నాకు ఇవాళ శనివారం ఫస్ట్ పూజ చేసుకున్నాం, టిఫిన్ చేసాను. అందుకే ఇవాళ శనివారం అని బాబుకైతే రైస్ పెట్టలేదు, ఇదే ఇడ్లీ పెట్టుకొని పోయిండు. బౌల్లో మంచిగా ఉందని ఇడ్లీ పిండిలో కొంచెం మైదా పిండి వేసి ఇన్స్టెంట్గా రెడీ చేసిన. మీరు కూడా ఎప్పుడైనా ఇడ్లీ పిండి మిగిలిపోయింది అనుకోండి, అట్లా వేసుకొని ట్రై చేయండి. చట్నీ అవసరం వేసుకోవచ్చు, అది కొంచెం అయిపోతే వేసుకోవచ్చు చట్నీ, కానీ ఇళ్ళది మాత్రం అడవాలి. మా బాబుకి ఇష్టం ఉంది ఎక్కువ, అంత సప్పగా ఈ చట్నీలో పెట్టుకుంటే సప్పగా మంచి కలిపి అంటాడు. ఎక్కువ దోశలు బోండాలు అవే ఇష్టం, వడలు. అందుకే కొన్ని బోండాలు చేసిన, కొన్ని ఇడ్లీ చేసిన. పడుతుంది అయిపోయింది. ఎప్పుడు తినాలి
పడుతుంది ఇక. వదలవిగా చూడైపోయాడు మొత్తం మళ్ళా ఎప్పుడంటే అవి ఇదేమి అయిపోయి కాదంటే బాగా కర్ర అయినది అది బాగుందిలే రోజు లోపల పని రోజుగా మొత్తం మీద నేను విన్ అయినట్టే కదా నేనైతే విన్ అయిపోయినట్టే కదా అయ్యో చూడండి విన్ అయిపోయింది రెడ్ అయిపోయింది కొంచెం గుత్తం తెలిపాయి కలిపిందంత మిగిలింది బాగా దీంట్లో వేయాలా నిన్న చికెన్ నూడిల్స్ వేసుకున్నాం నైటు అలా గెలిచిండు బాగా తిన్నాడు గుత్త అయిపోయి అదే అరగనట్టుంది ఇంకా అంకదిలే ఓకే అండి మా బోండా ఇడ్లీ వీడియోని అయితే ఎట్లా అనిపించిందో చూసి కామెంట్ చేయండి అలాగే మా వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం